కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన హత్యాచారానికి వ్యతిరేకంగా ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్లు నిరసన ర్యాలీ చేపట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు. విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిని అత్యాచారం చేసి ఆమె ప్రాణాన్ని బలికొన్న మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశ రక్షణ కోసం జవాన్లు పనిచేస్తున్నట్లు ప్రజల ప్రాణ రక్షణ కోసం పనిచేస్తున్న తమకే రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కఠినమైన చర్యలతో విధి నిర్వహణలో ఉన్న వైద్యులకు తగిన భద్రత కల్పించాలని కోరారు. ఈరోజు మిర్యాలగూడ డాక్టర్స్ సిబ్బంది వైద్య సిబ్బంది మొత్తం క్యాండిల్ ర్యాలీగా ప్రదర్శన చేయవలసిన దుర్గతి ఎందుకు వచ్చిందో మీ అందరికీ తెలుసు. కలకత్తాలో గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న ఒక మహిళా డాక్టర్పై ఒక దుర్మార్గుడు అత్యాచారం చేసి చంపిన దాని పర్యవసానంగా మేమందరం బాధతోటి ఆక్రోశంతో డాక్టర్లకి వైద్య సిబ్బందికి రక్షణ లేని పరిస్థితుల్లో ప్రాణాపాయం ఉన్నటువంటి పరిస్థితుల్లో వర్క్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మా అందరికీ తగిన న్యాయం చేయాలి. లేడీ డాక్టర్పై అత్యాచారం చేసి చంపినటువంటి దుండగుణ్ణి కఠినంగా శిక్షించాలి అని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా ఐఎంఏ డాక్టర్స్ అందరూ కూడా క్యాండిల్ ర్యాలీలు, ఎక్కడికక్కడ మీటింగులు, ధర్నాలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మిర్యాలగూడలో డాక్టర్స్ అందరము ఈరోజు ఈ క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది.